అంటే జనాల్ని ఏం చేయాలి అనే ఒక అభిప్రాయం కూడా వీళ్ళ మీద పెట్టి ఏదన్నా కనుక్కుంటే బెటర్ అంటారా? ఎందుకంటే సరే కోర్టులో బోన్లో నిలబడుతుంది, చట్టం తన పని తను చేసుకెళ్తుంది, కానూన్ కా హాత్ లంబా హై, ఇవన్నీ ఓకే. కానీ ఇన్ని అంశాలు రోజు రోజుకి వెలుగు చూస్తున్నప్పుడు ఒక ప్లెబిసిట్ కూడా ఏర్పాటు చేసి అసలు వీళ్ళని ఏం చేయమంటారు, ఏం చేయాలి అని ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? ఆ అభిప్రాయం కోసం ఇవన్నీ చేస్తున్నారు విజయచంద్రిక్ గారు. ముఖ్యంగా ఇది ఒకటి గమనించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అణిచివేత గురయ్యారు, ప్రశ్నించే వాళ్ళని ఏం చేశారో చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సాక్ష్యాధారాలు సహా బయట పెడుతూ బాధితులను బయటికి రండి, మీరు ఇలా జరిగిందని చెప్పి మాకు చెప్పండి, దాని సత్వరం న్యాయం మేము చేకూరుస్తాము అన్నప్పుడు ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. వీళ్ళు వాళ్ళ కళ్ళ ముందు జరిగిన అన్యాయాలను చెప్పబోతున్నారు. రేపు పొద్దున ఈ ప్రశ్నించే తత్వం ప్రజల్లోంచి మొదలైంది అనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కదా మిగిలిన వాళ్ళు. ఇప్పుడు ఇందాక మీరు ఉదాహరించారు పెట్టుబడుల కోసం దీనికోసం చూస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు మరి ఇప్పుడు మచిలీపట్నం దగ్గర 70,000 కోట్లతోటి పెట్టుకుంటున్నారు కదా. అలాగే విదేశీ కంపెనీలు వస్తానే ఉన్నాయి కదా. ఇంకోటి గతంలో ఎప్పుడైనా సరే 5 సంవత్సరాల్లో ఎర్ర చందనం దొంగల్ని ఎవరినైనా ఎన్కౌంటర్ చేయటం కానీ వాళ్ళని ఏదైనా పట్టుకోవడం కానీ చూసామా? అలాంటి వార్తలు వినలేదు. వీళ్ళే కదా వాళ్ళు, వీళ్ళే కదా దొంగలు, దానికి సంబంధించి దోసిపెట్టేది వీళ్ళే కదా. కాబట్టి ఇంకెవరు పట్టుకుంటారు? వీళ్ళు మంత్రులు శాసనసభ్యులే కదా దాంట్లో ప్రధాన పాత్ర వహించింది. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది కదా, ఆ దొంగలు పట్టుకోవడం కూడా జరిగింది కదా. అంటే దోపిడీని అరికడుతున్నారు. ముందు దొంగల్ని ఫలానా వాళ్ళు అని చెప్పి ప్రజలకు తెలియపరుస్తున్నారు. సహజంగా ఏంటంటే ఫలానా వాళ్ళు ఇప్పుడు ఊర్లో ఏదైనా జరిగిందనుకోండి, ఫలానా అతను దొంగతనం చేశాడు, లేకపోతే ఫలానా అతను అత్యాచారం చేశాడు, ఫలానా అతను ఈ పని చేశాడు అని చెప్పని ప్రజలు తెలిస్తే కదా అతని దగ్గర రానియకుండానో లేకపోతే అవసరమైతే దడ్డిచ్చేది. ప్రజలను ఆ విధంగా వీళ్ళు చైతన్యపరుస్తూ ఉన్నారు. ఇంకోటి ఈరోజు శ్రీనివాసరావు గారు ఒక ఉదంతం కూడా తీసుకొచ్చారు. నిస్సందేహంగా యువతనికి ఈరోజు వాళ్ళకి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి చూపించాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వచ్చిందే కాకుండా కాన్ఫిడెన్స్ గెలుచుకోవాలి. రెండోది ఏళ్ళలో నైపుణ్యాన్ని పెంపొందించాలి. అదే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు యువతలోని నైపుణ్యాన్ని ఇరుకుదీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కదా, వాళ్ళని గుర్తించమని చెబుతున్నారు కదా. కాబట్టి అట్లా ముందుకెళ్ళినప్పుడు వచ్చిన పరిశ్రమలకి బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు గనక మార్గం చూపిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మన రాష్ట్రంలో ముఖ్యంగా యువతలో చాలామంది కూడా ఈరోజు నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి స్వరాష్ట్రంలో వాళ్ళ సొంత ప్రాంతంలో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశానికి ఎంత ఉపయోగం జరుగుతుంది. కుటుంబ సభ్యుల దగ్గరే వాళ్ళే ఉంటారు. అంటే మానసికంగా ఎంత బలంగా తయారవుతారు. వాళ్ళ మార్గదర్శకం ఇప్పుడు మీరు ఉన్నారండి. నాకు తెలిసి మీ గురించి చాలామంది చర్చిస్తూ ఉంటారు, పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు, పలానా విజయచంద్రిక్ గారు ఏబిఎన్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పని చాలామందికి రేపు పొద్దున ఇట్లా మాధ్యమాల్లోకి వచ్చి మాట్లాడాలన్నా లేకపోతే చేయాలన్నా ఒక పలానా అమ్మాయి ఇట్లా ఉంది అని చెప్పి మిమ్మల్ని చూపిస్తున్నారు. అలానే కొంతమందిని చూపిస్తూ ఉన్నారు. ఇట్లానే నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ ఈరోజు గతంలో స్కిల్ డెవలప్మెంట్ దాని ద్వారా 70,000 మందికి ఉద్యోగాలు వచ్చి 2013 ఒకటి సార్, నేను ఎందుకు ఇంత పదే ఒక పాయింట్ స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒకటి మేము చేస్తున్నామండి కాన్ఫిడెన్స్ గెలుచుకోవాలి స్టేక్ హోల్డర్స్తో పాటు ఇన్వెస్టర్స్ అని వారు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు జగన్ గారి కేసులే తీసుకోండి, ఎప్పుడో పెట్టిన కేసెస్ ఇంకా నలుగుతూ ఆయన సీఎం కూడా అయిపోయారు. మధ్యలో ఒకసారి సీఎం అయిపోయారు, దిగిపోయారు, ఇంకా వాటి అత్తపత్తా లేదు. సరే కోర్టులు అవుతూనే ఉన్నాయి, ఎప్పటికైనా అంతిమంగా అవుతాయి. కానీ ఇప్పుడు ఇవి కొత్తగా యాడ్ అవుతున్నాయి కదా, ఇవి ఎప్పటికి తేలుతాయి? ఇలాంటి సందర్భాల్లో అసలు జనానికే ఒక సెల్లాగా ఓపెన్ చేసి దీనికి ఏమైనా చెయ్యాలంటారా, చెయ్యండి అంటారా అనేది ఏమైనా ఒపీనియన్ తీసుకుంటారండి. నిస్సందేహంగా తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. ప్రజల అభిప్రాయం ఏంటి, ఇదిగో ఇట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు ఉదాహరణ చెబుతానండి, 5,000 ఎకరాలు గత ప్రభుత్వం కొని ఎస్సీలకు ఇస్తే అంటే దళితులకు ఇస్తే వీళ్ళు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములతో సహా 12,000 ఎకరాలు వీళ్ళు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారనుకోండి, 12,000 తోటి నలుగురు ఉంటారు కదా ప్రతి కుటుంబంలో, వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి చైతన్యం వస్తుంది కదా, జరిగిన విషయాలన్నీ తెలుస్తాయి కదా, వాళ్ళు బయటకు వచ్చి చెబుతారు కదా, మీరు అనుకున్నది అట్లా సాధిస్తారు. అలా